హలో వ్యూవర్స్, మీ బుక్ తాయాసానికి స్వాగతం. నా వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను సులువుగా పొయ్యి మీద ఉడకబెట్టకుండా పిండిని చెగోడీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు, తెల్లనూక అంటారు. దీన్ని గోరువెచ్చని నీళ్లతో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఏ కప్పు కొలతతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పు కొలతతో బియ్యం పిండి కూడా తీసుకోవాలి. బియ్యం పిండి వేసుకుని ఆ పైన తగినంత ఉప్పు, కారం, నువ్వుల పప్పు వేసుకుని 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మళ్ళా గోరువెచ్చని నీళ్లతోనే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన మాదిరిగా ఉండాలి. మరి జారిపోకూడదు, అలాగని మరి గట్టిగా ఉండకూడదు. ఈ చెగోడీలు మొదటిసారి చేసేవాళ్ళు కూడా సులువుగా చేయొచ్చు. చాలా బాగా సాగుతుంది. అలాగే ఈ పిండి ఉడికించిన పిండిలాగా మధ్య మధ్యలో విరగదు. చక్కగా స్ప్రెడ్ అయ్యి చెగోడీలు చుట్టడం కూడా చాలా సులువుగా వస్తుంది. కలుపుకున్నాక 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని తర్వాత ఈ చపాతీ పీట మీద కొంచెంగా పిండి తీసుకుని దాన్ని రోల్ చేస్తూ చిన్న చిన్న చెగోడీలుగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న చెగోడీల్ని అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. కాగిందో లేదో చూడడానికి చిన్న ఉండ వేసి నూనెలో చూస్తే ఆ ఉండ పైకి లేస్తుంది. అలాంటప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చెగోడీలన్నీ కూడా వేసుకుని అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేచుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేచుకోవడం వలన లోపల కూడా వేగి గుల్లగా వస్తాయి. డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన రంగు మారిపోతాయి కానీ లోపల వేగవు. పిండి ఉడికించకుండా కలపడం వలన చెగోడీలు నూనె కూడా ఎక్కువ లాగవు. ఒక 300 ml పోసాను, నాకు ఈ నూనె మిగిలింది. అలాగే ఇవి చాలా కాలం నిలవ ఉంటాయి. పిల్లలకి ఆరోగ్యంగా సులువుగా ఇంట్లో 20 నిమిషాలలో చేయగలిగే స్నాక్ అండి ఇది. థ్యాంక్ యూ.